వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. జీవితం అనేది ఏ ఒక్కరికి కూడా ఒకేలాగా ఉండదు. ఏ ఒక్కరికి కూడా జీవితం అనేది పూల పాన్పు కాదు. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటన్నిటినీ కూడా తట్టుకొని ఎక్కడ వనకకుండా తొనకకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఇలాంటి సిచ్యువేషన్లో చేయాల్సింది ఏంటి అంటే నీ మీద నువ్వు నమ్మకంతో ఉండాలి. నువ్వు గట్టిగా నిన్ను నువ్వే నమ్ముకొని నిలబడాలన్నమాట. ఎందుకు అంటే అలాంటి టైంలోనే ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో అపార్థాలు వస్తాయి. తాడు కూడా పామై కాటేసే పరిస్థితి వస్తుంది. అంత దయనీయంగా ఉంటాయి పరిస్థితులు. ఒక్కొక్కసారి బంగారం కూడా మట్టిలాగా మారిపోతుంది. అంటే అంత దయనీయ పరిస్థితి కూడా వస్తుంది. ఏం జరిగినా నా మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి గట్టిగా నీ కోసం నువ్వు నిలబడాలి. మౌనంగా సహనంగా ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకోసమో తెలుసా? ఇప్పుడు నువ్వు ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్లో చివరి పక్షివి అయ్యుండొచ్చు, కానీ ముందుంది. ఆ పక్షులన్నిటినీ దాటుకొని మొదటి పక్షివి అయ్యే రోజు ముందుంది అని నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నీకు నువ్వు చెప్పుకోవాలి. ఎవరిని నమ్ముకున్నా కానీ వరిగేదేముండదు, వచ్చేదేముండదు. ఇంకా నిన్ను కిందికి నెట్టేసే వాళ్ళే కానీ పైకి లాగే వాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి నమ్మకం అనేది ఎవరి మీదనో కాదు, నీ మీద నువ్వు పెట్టుకున్నప్పుడే గెలుపు అనేది సాధించి తీరతావు. ఏది జరిగినా గెలిపే నా లక్ష్యం అనే దాని మీదే నీ ప్రయత్నం ఉండాలి, అనే దాని మీదే నీ నమ్మకం ఉండాలి. అప్పుడు చూడు ఎలా గెలవో నువ్వే చూడు. చిన్న చితక వాటికి ఓడిపోయామని చెప్పేసి బాధపడే వాళ్ళ కోసమే ముఖ్యంగా ఇదంతా. కొంతమంది అన్నీ తట్టుకుని కూడా మేము సాధించగలమని ఎప్పుడైతే ఎవరు అయితే వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోయి ఉంటారు. చరిత్రలో మనకి ఎగ్జాంపుల్గా ఉంటారు. వాళ్ళ కథలనే ఈరోజు మనం మాట్లాడుకొని మోటివేషనల్ స్టోరీసు, ఇన్స్పిరేషనల్ స్టోరీసు, ఇన్స్పైరబుల్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళందరి గురించి పుస్తకాల్లోనూ చరిత్రలోనూ చదువుకుంటున్నావు. చరిత్రలో నిలిచిపోయేంత పేజీ నువ్వు కాకపోయినా కనీసము నీ ఫ్యామిలీకి గొప్పగా చెప్పుకునేంత ఒక చరిత్రని నువ్వు రాయొచ్చు కదా. ఆలోచించు. ఎవరిని నమ్ముకోకు, నిన్ను నువ్వు నమ్ముకో. ప్రయత్నం ఎప్పుడూ కూడా ఓడిపోతాను అన్న భయంతో కాకుండా ఖచ్చితంగా గెలుస్తాను అన్న నమ్మకంతోనే ప్రారంభించాలి. అప్పుడే నీ గెలుపు అనేది తథ్యమవుతుంది అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే నమ్మకం అనేది మనిషిని నడిపించే ఆయుధం, మనిషిని గెలిపించే ఆయుధము. అందులోనూ కూడా నిన్ను నువ్వు నమ్మటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన ఆయుధం అనమాట. ఈ ఆయుధాన్ని పట్టుకుంటే చాలు, ఖచ్చితంగా గెలుపు అనేది నీ సొంతం అవుతుంది. ఇంకా ఏది పట్టుకున్నా కానీ నువ్వు ఆ చివరి స్థానం వరకు, ఆ ఎదిగే స్థానం వరకు వెళ్తావో వెళ్ళవో అనేది మాత్రము సందిగ్ధమే. కానీ నిన్ను నువ్వు పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరుతావు. ఇది నమ్మి తీరాలి. నమ్మండి, ప్రయత్నించండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.